హలో అందరికీ. ఆలు పరాటా రెసిపీ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను. సో ముందుగా గోధుమ పిండిని పిసికి పెట్టేసుకున్నాను. 4 ఆలుగడ్డలు హాఫ్ చేసేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అవి పొట్టు తీసేసి చల్లారినాక ఆలుగడ్డలు అలా స్మాష్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, మిరపకాయలు, ఒక ఆనియన్, కొత్తిమీరాకు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. అన్నీ చిన్నగా కట్ చేసుకోండి. మనం చపాతీ ఒత్తుకోవాలంటే అన్నీ చిన్నగా ఉంటే బెస్ట్. సో లెమన్ కంపల్సరీ. స్టఫింగ్ కుక్ చేసి వేసుకుందామండి. పచ్చిగా చేసుకుంటే ఒకసారి కడుపంతా అప్సెట్ అయిపోయింది. సో కుక్ చేసి వేసుకుంటే బెస్ట్. సో కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ జీలకర్ర, మిరపకాయలు బాగా కుక్ చేసుకోండి. ఎందుకంటే అవి అన్నీ తినాల్సి వస్తుంది, ఏది తీయనీకి ఉండదు. సో మిరపకాయలు వేగినాక కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ వేగిపోయాయి. సాల్ట్ అప్పుడే వేసుకున్నానండి, నేను మళ్ళీ వేసుకోలేదు. సో పసుపు, కొంచెం కారం, మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. సో కారం, పసుపు వేగాక స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసేసుకుందాం. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని మొత్తం అన్నీ బ్లెండ్ అయ్యేలాగా కలిపేసుకుందాం. సో అలా కుక్ అయ్యాక చల్లారబెట్టుకుందాం. అది కూల్ అయ్యాక చపాతీస్ చేసేసుకుందాం. పరాటా పెద్ద ముద్ద తీసుకొని మన చెయ్యి అంత ముద్ద, మన పామ్ ఎంత ఉంటుందో అంత తీసేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని రౌండ్గా రోల్ చేసుకుందాం. సో ఎడ్జెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఒత్తుకుందాం. చపాతీ ప్రెస్ చేసుకుందాం. మీరు గమనించారో లేరో, మైదాతో చేసిన పూరి కానీ చపాతీస్ కానీ వైటిష్లో ఉంటుంది, లుకింగ్ బాగుంటుంది. వీటితో ఏది చేసినా కానీ అంత లుక్ ఉండదు. సో అన్హెల్దీకే ఎక్కువ మార్క్స్ పడుతూ ఉంటాయి లుకింగ్ వైజ్లో. సో మనది వీట్ కాబట్టి నార్మల్గా కనిపిస్తుంది కానీ హెల్దీ. సో ఇంకొకటి చేసుకుంటున్నాను. సో పొడిపిండి వేసుకుంటూ రౌండ్గా రోల్ చేసుకుంటున్నాను. ఈజీగా కదులుతుంది అది. సో అలా ఎడ్జెస్ని కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుందాం. సో అలా ప్రెస్ చేసుకున్నాక ప్యాన్ పెట్టేసుకొని కాల్చుకుందాం. ఫస్ట్ నార్మల్గా, తర్వాత ఆయిల్ వేసి, థర్డ్ స్టెప్ బటర్. సో రెండు వైపులా కాల్చుకుందాం. సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉంచండి, ఎందుకంటే మనం దొడ్డుగా చేస్తాం కదా, పైన లేయర్ ఒక్కటే నార్మల్గా వేగినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ చించితే పిండి ఉంటుంది. సో మంచిగా కాల్చుకోవాలి, చాలాసేపు వేయించితే బెస్ట్. మంచిగా పొంగుతుంది చూడండి.
సో అలా కాల్చేసుకొని బటర్ వేసుకుందాం పైన. ఇంకొకటి కూడా కాల్చుకుంటున్నాం. సో 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం. ఎడ్జెస్ మీద కాన్సంట్రేషన్ పెట్టుకుంటూ కాల్చుకుందాం. రెండు వైపులా మొత్తం వేగిపోయింది, మంచి ఫ్రై అయిపోయింది పరాటా అన్నంగా. బటర్ వేసుకుందాం పైన. సో ఆల్మోస్ట్ రౌండ్గా మొత్తం ఎడ్జెస్తో పాటు ఈవెన్గా కుక్ అయిపోయింది. సో బటర్ వేసేసుకొని సర్వింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో పికిల్తో తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.